నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవనకేళి చివరి భాగము. రచన గుత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. రాధవాడి కంటపడకూడదు. వాడి కన్ను వాడి వేలుతోనే పొడవాలి. అప్పుడు చూడాలి అసలైన ఆట మొదలవుతుంది. సరే వనమాలి, ఏం చేయాలో చెప్పు, మేము ఫాలో అయిపోతాం. ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యాలి. అవసరమైతే పోలీసుల హెల్ప్ తీసుకుందాం. ఏ సాదిత్య, ముందు సిద్ధార్థ మనకి పట్టుబడాలి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక కథలోకి వెళితే, ముంబైలో ధారవి అనే పేరు విన్నాను. రకరకాల కథలు, సినిమాలు వచ్చాయి. ఇంతకీ అక్కడ ఏముంటుంది అని అడిగింది గీత. ప్రపంచంలో అతిపెద్ద స్లమ్ ఏరియా. ధారవిలో రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న బస్తీ నివాసాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. రైలు పట్టాల మీద ఎంతో పెద్ద మార్కెట్ జరుగుతూ ఉంటుంది. రైలు వస్తుంటే అన్నీ తీసేసి పక్కకి జరిగి నిలబడతారు. రైలు వెళ్ళగానే మళ్ళీ అన్ని పట్టాలపై పేర్చేస్తారు. భలే వింతగా ఉంటుంది అన్నాడు వనమాలి. అవును, 18వ శతాబ్దంలో ధారవి ప్రధానంగా మడ అడవులతో కూడిన ఒక ద్వీపం. ఇది 19వ శతాబ్దానికి ముందు తక్కువ జనాభా కలిగిన గ్రామం. కోలి మత్స్యకారులు నివసించేవారు. అప్పట్లో ధారవిని కొలివాడ గ్రామం అని పేరు అని చెప్పాడు ఆదిత్య. ధారవి మొత్తం ఉపాధి కోసం వచ్చిన వలసలతో నిండిపోయింది. అక్కడి వాళ్ళ పేదరికం, నిస్సహాయతలను ఆసరాగా చేసుకుని కొన్ని అరాచక శక్తులు వాళ్ళని అడ్డు పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తుంటారు. సబ్బులు, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్, ఇలా ఎన్నో చిన్న తరహా వ్యాపారులు, వాళ్ళ కింద పనిచేసే పనివాళ్ళు ఆ చిన్న షాపుల్లోనే తింటూ ఉంటూ తలదాచుకోవటం చేస్తుంటారు. ఒక్కోసారి వాళ్ళ తీరని ఆకలితో వేటగాళ్లకు బలవుతారు. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే మధ్యాహ్నం అయింది. అందరూ భోజనాలు చేశారు. సాయంత్రం రాధకి సిద్ధార్థ ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు రాధా? నేనే నీ దగ్గరికి వస్తాను అంటూ. సరే రమ్మను, ఎక్కడ కలవాలో కాసేపు ఆగి ఫోన్ చేస్తానని చెప్పు అన్నాడు వనమాలి. సిద్ధు, ఇప్పుడు గీతతో పాటు హాస్పిటల్లో ఉన్నాను. బయటకు వచ్చాక నువ్వు ఎక్కడికి రావాలో నేనే ఫోన్ చేసి చెబుతాను. సరే, త్వరగా చెప్పు రాదా, నా కవితల పోలెడు పనులున్నాయి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? మీ ఇంటికి రావా అడిగింది. ఇప్పుడు కాదులే, ఈసారి వస్తాను. అంత టైం లేదు. నేను నీకోసమే పనులు మానుకుని వచ్చాను. అవునా? అయ్యో, నేను కాసేపట్లో ఫోన్ చేస్తాను. ఎక్కడున్నావు? శంషాబాద్ నుంచి బయలుదేరి చార్మినార్ వైపు వెళ్ళి ఓ ముఖ్యమైన పని చూసుకోవాలి. సరే, నేను చార్మినార్ దగ్గరికి వచ్చేస్తాను. అలాగే రాధా, అక్కడికి రాగానే ఫోన్ చెయ్యి. సిద్ధార్థ ఫోన్ పెట్టేశాక, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడే మొదలవుతుంది. రాధ ఫోన్ నేను తీసుకుంటాను. అందులోంచి ఫోన్ చేసి అతన్ని రప్పిస్తాను. మీరు కారుతో సిద్ధంగా ఉండండి. ఎలాగైనా ఆ ఎలుకను బోనులో పడేలా చెయ్యాలి మనం అని చెప్పాడు వనమాలి. అలాగే, ముందు మన ఫోన్లని ఫుల్గా ఛార్జ్ చేసుకుని ఉంచుకోవాలి. సిద్ధార్థ మనకి పట్టుబడ్డాక అతన్ని ఎక్కడికి తీసుకెళ్లి ఉంచుదాం? గుడ్ ప్రశ్న. నా ఫ్రెండ్ గోడౌన్ సిద్ధం చేశాను. అందులో సిద్ధుని ఉంచుదాం. 4 తంతే అంతా కక్కుతాడు. దాన్ని బట్టి పోలీస్ హెల్ప్ తీసుకుందాం అని చెప్పాడు వనమాలి. ఆ సాయంత్రం అందరూ చార్మినార్ వైపుకి కారులో బయలుదేరారు. రాధ సిద్ధార్థకి ఫోన్ చేసి అరగంటలో అక్కడ ఉంటానని చెప్పింది. అతను కూడా వచ్చేస్తానని చెప్పాడు. కార్ చార్మినార్ ఎదురు సందులో పక్కగా ఆపారు. ఆ ప్రాంతం చాలా రద్దీగా ఉంది. అప్పుడే చీకటి పడుతుంది. సిద్ధార్థ దగ్గర నుంచి ఫోన్. రాధా, ఎక్కడున్నావు? నేను వచ్చేశాను అని. అందరూ ఎలర్ట్గా ఉన్నారు. రాధా, ఎక్కడున్నావు? ఫోన్లో అడిగాడు సిద్ధార్థ. గోడౌన్ లోపలికి రా సిద్ధు, నేనిక్కడే ఉన్నాను చెప్పింది రాధ. అతను అటూ ఇటూ దిక్కులు చూస్తూ జాగ్రత్తగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చాడు. అప్పటికే గోడౌన్ దగ్గరకు చేరుకున్న రవి, వనమాలి అతని వెనకే లోపలికి నడిచారు. అక్కడ ఆదిత్య కనబడేసరికి సిద్ధార్థ, ఇక్కడికి నా ఫ్రెండ్ వస్తానని చెప్పింది అన్నాడు. ఇక్కడికెవరూ రాలేదే, వస్తారేమో కూర్చోండి. కాదు, ఆల్రెడీ వచ్చేసానని చెప్పింది. ఇక్కడికే వస్తానన్నారా? తను చెప్పిన గోడౌన్ ఇదే కదా. ఇక్కడ 14 గోడౌన్లు ఉన్నాయి. వాటిల్లో ఏదని? ఓ అవునా, అయితే ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటాను.
అని వెనక్కి తిరిగి ఫోన్లో నెంబర్ నొక్కుతున్న సిద్ధార్థ మొహం మీద దుప్పటి వేసి 4 దెబ్బలు వేసేసరికి అతను స్పృహ తప్పాడు. సిద్ధార్థని తీసుకొచ్చి బల్లకి కట్టేసి చుట్టూ కూర్చున్నారంతా. మొహం మీద నీళ్లు కొడితే స్పృహలోకి వస్తాడుగా. ఎదురు చూడటం దేనికి అంది గీత. ఇప్పుడే ఓర్పుగా ఉండాలి మనం. అతని ఫోన్ చెక్ చేద్దాం. అతనికి ఎవరైనా ఫోన్ చేస్తారేమో చూద్దాం. ఇతని వెనుక ఎవరున్నారో తెలిసిపోతుంది అన్నాడు వనమాలి. అతను చెప్పినట్టుగానే సిద్ధార్థ ఫోన్ మోగింది. వనమాలి ఫోన్ ఎత్తాడు. హలో, వెళ్ళిన పని ఏమైంది? ఆ అమ్మాయిని తీసుకొస్తున్నావా? త్వరగా తీసుకొచ్చేయి. ఎయిర్పోర్ట్లో మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు అవతల వ్యక్తి. ఓకే అని ఫోన్ పెట్టేశాడు వనమాలి. ఇదేదో పెద్ద స్కామ్లా ఉంది. ఆపదలో ఉన్నానని అమ్మాయి చెప్పగానే పెద్ద ఉద్ధరించేవాడల్లే వచ్చేశాడు. రాధని తీసుకెళ్ళిపోవాలని పెద్ద ప్లాన్తోనే వచ్చాడు. ముందు వాణ్ణి లేపి 4 తన్ని అన్వేష్ గురించి కనుక్కోండి అంది గీత. ఇంతలో సిద్ధు మూలుగుతూ కళ్ళు విప్పి చూశాడు. చేతికున్న కట్లు విడిపించుకునేందుకు విఫల ప్రయత్నం చేశాడు. హలో బాస్, ఆ కట్లు రావు కానీ కాస్త మేము చెప్పేది వింటావా అన్నాడు రవి సిద్ధార్థ ముందు కూర్చుంటూ. రాధా, నా రాధేది అన్నాడు సిద్ధార్థ. అబ్బా, నీ రాధ అంత అక్కర ఉందా నీకు? అన్వేష్ ఏమయ్యాడో చెప్పు ముందు అన్నాడు రవి. నాకెవరూ తెలీదు, నాకేం తెలీదు, నన్ను వదలండి అని గింజుకున్నాడు. ఆదిత్య లేచొచ్చి సిద్ధార్థ 2 చెంపలు వాయించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఏవో మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అన్వేష్ని ఏం చేశావో చెప్పు, లేకపోతే నువ్వు ఇక్కడే సమాధి కాక తప్పదు అన్నాడు గుడ్లురుముతూ. ఏడుపు మొదలుపెట్టాడు సిద్ధార్థ. చెప్పు, మర్యాదగా చెప్పావా నిన్ను వదిలేస్తాము. లేదంటే తెలుసుగా, రాధ వాళ్ళ నాన్నకి అప్పచెపితే నీ లైఫ్ మొత్తం జైల్లోనే గడపాలి. అవును, అసలెందుకు నీకు ఆ చెడు స్నేహాలు? మీ ఫ్యామిలీకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించు. ఒక్కగానొక్క కొడుకువి, చక్కగా ఉద్యోగం చేసుకుంటావని అనుకుంటున్నారు. నువ్వు పెద్ద లోఫర్ అని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? నిన్ను అసహించుకోకుండా ఉంటారా? మీ బంధువుల్లో నీ పరువేమవుతుందో ఆలోచించు అన్నాడు రవి. చెప్పేసేయి, ఏ పరిస్థితులు నిన్నెలా పురిగొల్పాయో అదన్నా చెప్పు. అసలు నువ్వు చేస్తున్నదేమిటి? దానికి నీకు కలిగే లాభం ఎంత? వనమాలి అడుగుతున్న ప్రశ్నలకు సిద్ధార్థ మొహంలో రంగులు మారాయి. దుఃఖంతో అతని గొంతు పూడుకుపోయింది. అర్ధరాత్రి గడుస్తున్నా అతను పెదవి విప్పకపోవటంతో చేతులకి పని చెప్పాడు రవి. దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తూ, చెప్పేస్తాను, కొట్టకండి అని బతిమలాడాడు. అలారా దారికి, అబద్ధం చెప్పావో తాట తీస్తాం, నిజం చెప్పు అని అందరూ అతని చుట్టూ కూర్చున్నారు. మంచినీళ్ళ బాటిల్ అందించాడు రవి. తాగాక చెప్పటం మొదలుపెట్టాడు. నేను చెన్నైలో ఉద్యోగంలో చేరిన రోజులవి. కొత్త ఉద్యోగం, కొత్త స్నేహితులు. ఓ నెల రోజులు చాలా సంతోషంగా గడిచిపోతాయి. ఫ్రెండ్స్ పబ్కి వెళుతూ నన్ను రమ్మంటే నేను చాలా భయపడ్డాను. ఈ కల్చర్ మనది కాదని నేను రానని చెప్పాను. కొన్నాళ్ళు గడిచాక ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది. నేను ఎవరితోనూ కలవననే ప్రచారం ఎక్కువైంది. క్రమంగా ఉన్న కొద్దిమంది మిత్రులు కూడా దూరం జరగడం మొదలుపెట్టారు. కంప్యూటర్ తప్ప నా జీవితంలో ఇంకేమీ లేదని దిగులుగా ఉండేది. ఓ రోజు నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను. అతని గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందనే బాధలో డ్రింక్ చేస్తున్నాడు. నన్ను తాగమన్నాడు. నాకొద్దని చెబితే ఇలా ఉంటే ఇక్కడ నడవదు, అమ్మాయిలు తిరిగి కూడా చూడరని ఏవేవో చెప్పి హితోపదేశం చేశాడు. ఒత్తిడి తగ్గించుకునేందుకు అప్పుడప్పుడు తాగటం మొదలుపెట్టాను. నలుగురు ధైర్యంగా చేసే తప్పు ఒప్పవుతుందనిపించింది. అలా మెల్లగా పబ్కి వెళ్ళటం, డ్యాన్సులు చేయటానికి అలవాటు పడ్డాను. నేను యాక్టివ్గా కనిపించటంతో అందరూ నా స్నేహాన్ని కోరుకోవటం నాలో విశ్వాసాన్ని నింపింది. ఓ రోజు పబ్లో విక్రమ్ అనే వ్యక్తితో పరిచయమైంది. రోజు ఇద్దరం కలిసి జిమ్కి వెళుతుండేవాళ్ళం. అతను అతని చెల్లెల్ని పరిచయం చేశాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. నా జీవితంలోకి ఆమె రాక ఎంతో సంతోషాన్నిచ్చింది. మా స్నేహం ప్రేమగా మారుతుండగా విక్రమ్ నన్ను ఒక చిన్న సహాయం చేయమని కోరాడు. సరే అన్నాను. ఒక సంచి ఇచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి అందజేయమన్నాడు. అతను చెప్పినట్టే చేశాను. రైల్వే స్టేషన్లో పోలీసులు నన్ను చుట్టుముట్టారు. భయపడిపోయి పారిపోదామని చూశాను. సాధ్యం కాలా. విక్రమ్కి ఫోన్ చేశాను. అతను వచ్చాడు. నా పక్షాన నిలబడి నన్ను కాపాడాడు. అతని పట్ల నాకు నమ్మకం, గౌరవం పెరిగాయి.
అలాంటి బ్యాగ్స్ తరచుగా నాతో పంపేవాడు. కాలం గడుస్తుంటే మా మధ్య స్నేహం, ఆమె పట్ల ప్రేమ కూడా పెరిగింది. నేను నా ఉద్యోగానికి రిజైన్ చేశాను. నన్ను సింగపూర్ లాంటి దేశాలు తిప్పి చూపించాడు. ఎందరో గొప్ప వాళ్ళకి పరిచయం చేశాడు. చేతి నిండా డబ్బిచ్చాడు. ఇంతకంటే ఏం కావాలనుకున్నాను? నేను రవాణా చేస్తున్నది డ్రగ్స్ అని తెలుసుకుని ముందు భయపడినా అప్పటికే నాకు అందులో అనుభవం వచ్చేసింది. ఇక వెనక్కి వెళ్లే వీలు లేదని అందులోనే కొనసాగుతూ వచ్చాను. కొన్నాళ్ళకి అతను నన్ను తనతో ముంబై తీసుకెళ్లాడు. దారవి మా రహస్య వ్యాపారాలకు అడ్డా. అప్పుడే తెలిసింది అతను సామాన్యుడు కాదని, ముంబై మహానగరంలో పేరు మోసిన మిలియనీర్ అని. నాతో అతి సాధారణ వ్యక్తిలా మసులుకోవటం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను చారిటీలు కూడా చేస్తుండేవాడు. ఒక ఏరియాకి నన్ను హెడ్ చేశాడు. కోకైన్ చిన్న పొట్లాలుగా కట్టించి స్కూళ్ల ముందు నిలబడి పిల్లలకు అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. పోలీసుల కన్నుగప్పటంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాను. ఇది ఇలా ఉంటే ఓ రోజు విక్రమ్ చెల్లెలు ఒక హోటల్ రూమ్లో వేరే అబ్బాయితో కలిసి గడుపుతూ తాగిన మైకంలో అతన్ని కత్తితో పొడిచి పారిపోయింది. ఆమెను పోలీసులు పట్టుకున్నారు. తనకేం తెలియదని, ఆ సమయంలో సిద్ధార్థతో ఉన్నానని నన్ను ఇరికించింది. నేను కాదని వాదించాను. ఆమె మా ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు ప్రూఫ్గా చూపించాలని ప్రయత్నించింది. నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందని, మేము 10 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్నామని గట్టిగా చెప్పాను. పోలీసులు నా మాట నమ్మారు. అందుకు రుజువుగా రాధ నేను ఫోటో దిగి చూపించాలనుకున్నాను. ఆ రోజు రాధ యాక్సిడెంట్ కారణంగా కుదరలేదు. తర్వాత ఏవో తంటాలు పడి విక్రమ్ చెల్లెలు కేసు నా మెడకు చుట్టుకోకుండా చూసుకున్నాను. ఆమె నుంచి దూరం జరిగాను. ఎక్కువ తప్పులు చేస్తూ పోతుంటే ఏదీ తప్పనిపించదేమోనని భయపడ్డాను. నేనెక్కింది పులినని, దిగటం సాధ్యం కాదని అర్థమైంది. విక్రమ్ దగ్గర నా చిట్టా మొత్తం ఉంది. అది ఎక్కడ విప్పినా నా జీవితం కటకటాల వెనుక ముగిసిపోతుంది. అతనితో మంచిగా ఉంటూనే నన్ను ఇందులోంచి విముక్తుణ్ణి చేయమని బతిమలాడుతూ వచ్చాను. ఒకరోజు విక్రమ్ నా దగ్గరికి వచ్చి, నీకిక ఇందులోంచి విముక్తి కల్పిస్తున్నానని చెప్పాడు. ఏనుగెక్కినంత సంబరపడ్డాను. అయితే ఒక చిన్న పని చేసి పెట్టి నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో అని ఒక ఫోటో చూపించాడు. ఈ ఫోటోలో వ్యక్తి పేరు అబ్దుల్. థాయిలాండ్ నుంచి వచ్చే మాల్ అబ్దుల్ ముఠాకి చెందింది. అది 1000 కోట్ల విలువ చేస్తుంది. దాని దిగుమతి విషయంలో నిఘాకి దొరకకుండా ఎలా తీసుకురావాలని విక్రమ్ని అడిగాడు అబ్దుల్. అందులో వాటా కావాలని అడిగాడు విక్రమ్. కూలి ఇస్తాను తప్ప వాటా ఇవ్వనని తెగేసి చెప్పాడు అబ్దుల్. విక్రమ్కి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు ఈగోకి పోయారు. విక్రమ్కి కోపం వచ్చి అబ్దుల్ని కాల్చి చంపేశాను. మాల్ షిప్లో బయలుదేరింది. ఎలాగైనా దాన్ని విక్రమ్ దక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అబ్దుల్ ముఖం వీడియో కాల్లో చూడాలి. కొన్ని కోడ్స్ చెబితే కానీ వాళ్ళు మాల్ స్వాధీనం చెయ్యరు. అబ్దుల్ చనిపోయిన విషయం వాళ్ళెవరికీ తెలియదు. అతని మొహం కనపడ్డాకే దాన్ని ఓడరేవులో దింపుతారు. ఇలాంటి ముఖం ఉన్న ఒక వ్యక్తి ఎక్కువ కష్టపడకుండా దొరికాడు. విక్రమ్ అతని స్నేహితుడు కంపెనీకి వెళితే అక్కడ అప్లికేషన్లో అన్వేష్ ఫోటో చూశాడట. అతనికి అనుమానం రాకుండా ఆ ఫోటో తీసుకున్నాడు విక్రమ్. ఆ ఫోటో నాకు చూపించి అతని ఉద్యోగం పేరు చెప్పి నువ్వే ఇక్కడికి తీసుకురావాలి. ఇతన్ని చూపించి ఆ మాల్ సొంతం చేసుకున్నానంటే నేను స్వేచ్ఛగా వదిలేస్తా. ఈ ఒక్కటి చేశాక నేను మా ఊరికి వెళ్ళిపోతానన్నాను. ఫోటోలో వ్యక్తి అన్వేష్ పోలికలలో ఉండటంతో అతనితో పరిచయం చేసుకున్నాను. ఉద్యోగం పేరుతో దగ్గరయ్యా. అతన్ని నమ్మించి తీసుకెళ్లి విక్రమ్కి అప్పగించాను. సిద్ధార్థ చెప్పడం పూర్తయింది. వింటున్న అందరూ తేరుకోవటానికి కొంత సమయం పట్టింది. ఇంతకీ అన్వేష్ ఎక్కడున్నాడు? ముంబైలోనా? కాదు, హైదరాబాద్లోనే చెప్పాడు సిద్ధార్థ. ఇక్కడ అన్నారు ఒకేసారి. ఇక్కడే ఉన్నాడా? అబ్దుల్లా నటించడానికి తీసుకెళ్ళానన్నావు అన్నాడు రవి. అవును, వీడియో కాల్లో కనబడితే చాలు, అందుకే ఇక్కడి నుంచి చూపెడతారు, మాల్ అందజేస్తారు చెప్పాడు సిద్ధార్థ. తర్వాత అతన్ని ఏం చేస్తారు? ఏమో, నాకు తెలీదు. అబ్దుల్ పోలికలలో ఉన్న అన్వేష్ని అడ్డుపెట్టుకుని విక్రమ్ చేయాలనుకున్న పనులు పూర్తి చేశాక ఏం చేస్తాడనేది నేను చెప్పలేను. అన్వేష్ని ఎక్కడ దాచి ఉంటారో తెలుసా? నాకేం తెలియదు. పోలీసులకు కూడా దొరకని చోటు ఎంచుకుంటారు విక్రమ్. ఎలా కనిపెట్టాలో ఏదైనా క్లూ ఉంటే చెప్పు. ఎలాగైనా అన్వేష్ని వెతికి రక్షించగలిగితే చాలు. విక్రమ్ మాటల్లో జగిత్యాల హైవే అని విన్నాను.
బహుశా ఆ పరిసర ప్రాంతంలో ఎక్కడైనా దాచాడేమో. ఈ సమాచారంతో అతన్ని వెతకటం మొదలు పెడదాం రండి. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు అన్నాడు రవి. మరి ఇతన్ని ఏం చేద్దాం అంది గీత. పోలీసులకి అప్పగిస్తే? ఆ సమయం వచ్చినప్పుడు అలాగే చేద్దాం. ఇతనితో మనకింకా చాలా పనుంది. ఇక్కడ దాచి ఉంచుదాం చెప్పాడు ఆదిత్య. షట్టర్స్ మూసి అందరూ బయటకు వచ్చారు. జగిత్యాల మట్టి రోడ్డుపై దుమ్ము లేపుతూ దబదబా శబ్దం చేస్తూ ఒక ట్రక్ వచ్చి ఆగింది. అందులోంచి క్లీనర్ వేషంలో ఉన్న రవి కిందకి దూకాడు. మాసిన బట్టలు, చెదిరిన జుట్టుతో ఆ వేషంలో ఆనవాలు పట్టలేనట్టు ఉన్నాడు. పెద్దయ్య 2 టీ అని అక్కడి నుంచే అరిచాడు. హైవే పక్కనే వరుసగా ఉన్న డాబాల్లో వీర్రాజుది ఒకటి. వాళ్ళని చూసి లోపలికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి వచ్చాడు వీర్రాజు. ట్రంక్లోంచి ఆదిత్య దిగాడు. తోటలో నీళ్లతో మొహం కడుక్కున్నాడు. వీర్రాజు 2 టీలు చేసి టేబుల్ మీద పెట్టాడు. ఆదిత్య లోపలికి వస్తుంటే ఆ పక్కనే ఉన్న మరో టిఫిన్ దుకాణంలోంచి ఓ అమ్మాయి బయటకొచ్చి వాళ్ళిద్దరి వంక అనుమానంగా చూసింది. ఎవరు బాబు తవరు? ఎప్పుడూ చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు అడిగాడు వీర్రాజు. పక్క నుంచి చెవులు రిక్కించి వింటూ నిలబడిందామే. మాది హైదరాబాద్. ఇక్కడ పోస్ట్ మాస్టర్ మా పెదనాన్నగారు. ఆయనతో పనుండి వచ్చాను అన్నాడు నల్లకళ్ళ జోడులోంచి నిశితంగా పరిశీలిస్తూ. టిఫిన్స్ లేవా అడిగాడు ఆదిత్య. గారెలు వేసి తెస్తాను, ఇక్కడే కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. రవి ఆదిత్యకి సైగ చేశాడు. ఇద్దరూ మెల్లగా నడుచుకుంటూ ఆ దావా వెనక్కి వెళ్ళి చూశారు. అక్కడో పాడుబడ్డ ఇల్లుంది. అన్వేష్ ఇందులో ఉన్నాడంటావా? చూద్దాం పదా అని ముందుకు కదిలేలోపు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని గమనిస్తున్న అమ్మాయి అక్కడికొచ్చింది. వయసు 25 అటు ఇటుగా, పూలలంగా ఓణి, కొప్పులో పువ్వు, గడ్డం మీద 3 నల్ల చుక్కలు, కాళ్ళకి సత్తు కడియాలు, ముక్కుకి నత్తు, పల్లెటూరు పిల్లలా ఉంది. ఏంది బాబు ఇక్కడేం చేస్తున్నారు అంది శ్రీకాకుళం యాసలో. ఏం లేదు, మా వాడికి అర్జెంట్ అంటే ఇటొచ్చాం. నువ్వు కానీరా అంటూ ఆదిత్య అక్కడి నుంచి వచ్చేశాడు. ఆమె కూడా వచ్చింది. నీ పేరు అడిగాడు ఆదిత్య. చిన్నమ్ములు. ఆ కనబడే తడికెల టీ కొట్టు మాదే. నువ్వే కొట్టు చూస్తావా ఆమె వంక చూస్తూ అడిగాడు ఆదిత్య. మా బాబాయిదిలే, వచ్చిపోతుంటాను. నీ సంగతేంటి మరి అంది ఓణి కొంగు మెలితిప్పుతూ. నాదేముంది, మా పోస్ట్ మాస్టర్ బాబాయిని చూసి వెళ్ళిపోతాను అంతే అన్నాడు. అవునా, అయితే వెళ్ళు అంది కొంచెం తీక్షణంగా చూస్తూ. ఏంటి అన్నాడు. ఏం లేదు, గారెలు బాగా తినేసి వచ్చిన దారినే వెళ్ళిపో. నేనేం చెయ్యాలో నాకు తెలుసు కానీ ఒక విషయం చెప్పు. ఈ దాబాల్లోకి తరచుగా కొత్త వ్యక్తులు వస్తుంటారా? దాబాలన్నీ బయటికి చిన్నగానే కనబడుతున్నాయి. లోపల ఏమైనా గదులున్నాయా? ఏంది బల్లోడా, మనిషిని చక్కగా ఉన్నావు, తెగ ఆరాలు తీస్తున్నావేంది కథ? తిన్నగా తిరిగి వెళ్ళాలని లేదా? తీసుకుని వెళ్ళాలనే నా తాపత్రయం. ఏంది? అదే తిన్నగా వెళ్ళొచ్చో లేదో అని చూస్తున్నా అంటూ వీర్రాజు వెళ్ళిన గదివైపు చూశాడు. మీ ఓడి ఇంకా రాలేదేంటి అడిగింది చిన్నమ్మలు. వాడంతేలే, ఓ పట్టణ ఏది తెముల్చుకుని రాడు అన్నాడు. వీర్రాజు గారెల ప్లేటుతో వచ్చాడు. అతనేడి అడిగాడు ఇంకో ప్లేట్ టేబుల్ మీద పెడుతూ. ఆదిత్య ఏదో చెప్పేలోగా నా కొట్టికి అట్టుకుపోయా. ఏ అన్ని బేరాలు నీకేనా? మాము బతకాలి గద్దా అంది చున్నమ్ములు మెలికలు తిరుగుతూ. నీతో పెద్ద బాధ అయిపోయింది. ఆగు, మీ బాబాయ్ రాని ఆడికే చెప్తా నీ సంగతి అన్నాడు వీర్రాజు. చెప్పుకో అంటూ తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్నమ్మలు. రవి అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఆదిత్య, ఈ పాడుపడ్డ ఇంట్లో అన్వేష్ లేడు, కానీ ఎవరో అమ్మాయి ఉంది. ఆమెకు మతిస్థిమితం లేదు, పాపం ఏడుస్తుంది అని చెప్పాడు. ఆ అమ్మాయిని అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చాయి. గీత, వనమాలి, రాధవాళ్ళు దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళు రాగానే ఆ అమ్మాయిని తీసుకుని కారులోకి ఎక్కాయి. నేను అన్వేషణని వెతుకుతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తిరిగి చూస్తే అక్కడ చిన్నమ్మలు నిలబడి ఉంది. త్వరగా టిఫిన్ తిని నా కొట్టికి రా, నీతో మాట్లాడాలి అంది సీరియస్గా. ఆదిత్య గబగబా తినేసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అతను లోపలికి రాగానే తడిక మూసి పాక వెనక్కి తీసుకెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు అన్నాడు. నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది రివాల్వర్ బయటికి తీసి గురిపెడుతూ. నిర్గంతపోయాడు. 2 చేతులు పైకెత్తి ఆగాగు అంతా చెప్తాను,
ముందు నువ్వు ఎవరో చెప్పు ప్లీజ్ అన్నాడు. క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్ మైథిలి అంది రివాల్వర్ గురి చూపిస్తూ. పల్లెటూరి వేషంలో అందంగా ఉన్న లేడీ ఆఫీసర్ ఆమె కళ్ళలోకి కొన్ని క్షణాల పాటు విస్మయంగా చూశాడు. అంతలోనే తేరుకుని, మేడం, నేను నా మిత్రులు అన్వేష్ను వెతికేందుకు వచ్చాం. ఇక్కడున్నట్టు సమాచారం ఉంది అంటూ మైథిలితో అంతా వివరంగా చెప్పాడు. ఆమె రివాల్వర్ కిందకి దింపింది. పంకజ్ దాబాలో కొద్ది కాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్తో మారువేషంలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడున్న 12 దాబాల్లో దాదాపుగా అన్నీ వెతికేశాను. ఇంకా ఒకటో రెండో మిగిలాయి, అవి కూడా చూడాలి. నువ్వు నాతో వస్తావా అని అడిగింది మైథిలి. తప్పకుండా వస్తాను అని ఆమెను అనుసరించాడు ఆదిత్య. పంకజ్ దాబాలోకి వెళ్ళి కూర్చోగానే ఆర్డర్ ప్లీజ్ అంటూ ఒక బలంగా ఉన్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. మైథిలి ఆదిత్యకి సైగ చేసింది. అతను ఆ బలాఢ్యుణ్ణి మాటల్లోకి దింపాడు. ఈలోపు మైథిలి బాత్రూంకి వెళ్లాలని చెప్పి మెల్లగా దాబా వెనక్కి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద గోడౌన్ ఉంది. ఎవరు చూడకుండా ఆ గోడౌన్లోకి వెళ్ళింది. ఆదిత్యను కూడా రమ్మని ఫోన్ చేసి చెప్పింది. అతను 2 ప్లేట్ల పెసరట్టు ఆర్డర్ ఇచ్చి గాలికి అన్నట్టుగా బయటికి వచ్చాడు. అటు ఇటు చూస్తూ దాబా వెనక్కి వెళ్ళాడు. అప్పటికే మైథిలి గోడౌన్లో ఉన్న ఒక గది తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. అదే సమయంలో ఆదిత్య కూడా అక్కడికి వెళ్ళాడు. ఇద్దరు లోపలికి చూసే ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా కంప్యూటర్ ఉంది. పైన పెద్ద స్క్రీన్ ఉంది. చాలా అధునాతన ఎక్విప్మెంట్ అంతా ఉంది. అలికిడికి వెనక్కి తిరిగి చూశాడు. అతను అన్వేష్. ఆదిత్య అతన్ని చూస్తూ, అన్వేష్, ఇక్కడున్నావేంటి అన్నాడు. అన్వేష్ గబుక్కన లేచి వచ్చి మాట్లాడొద్దని సైగ చేశాడు. ఇంతలో డాబా సిబ్బంది వచ్చారు. ముగ్గురు అక్కడి నుంచి పరిగెత్తారు. వాళ్ళ వెంట పడ్డారు. ముగ్గురు పరిగెత్తుకుంటూ హైవే దాకా వచ్చేశారు. డాబాలో వ్యక్తి గన్ తీసి కాల్చేలోపు మైథిలి తన గన్ తీసి అతని కాళ్ళ మీద గురి చూసి కాల్చింది. అతను అరుస్తూ కుప్పకూలిపోయాడు. ఇంతలో రవి పాడుపడ్డ ఇంట్లో ఉన్న ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు అడిగాడు ఆదిత్య. ఏమో తెలీదు, అక్కడుంది చెప్పాడు రవి. నాకు తెలుసు, ఈమె కిడ్నాప్ అయింది. ఒక గ్యాంగ్ ఈమెని విదేశాలకు తరలిస్తుండగా నేను పట్టుకున్నాను. ఎవరికీ తెలియకుండా ఆమెను అక్కడ ఉంచాను. ఈరోజు పోలీస్ రైల్లో వీళ్ళందరినీ ముగించాలని నా ప్రయత్నం అని చెప్పింది మైత్రి. ఇంతలో వనమాలి, రాధా, గీత కారులో వచ్చారు. అందరూ కారు ఎక్కారు. ఆ అమ్మాయిని చూసి రాధా, ఏ పద్దు, నువ్విక్కడ ఉన్నావేంటి అంది ఆశ్చర్యంగా. మైకంలో ఉన్న పద్దు ఆమె వంక అయోమయంగా చూసింది. ఈమె నీకు తెలుసా అన్నాడు రవి. ఇది మా మామయ్య కూతురు పద్దు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నాము. దీనికోసం మా అత్తయ్య మామయ్య చాలా బెంగ పెట్టుకున్నారు. థ్యాంక్ గాడ్, ఈరోజు చాలా మంచి రోజు అంటూ పద్దుని అక్కును చేర్చుకుంది రాధ. మగతగా రాధ భుజం మీద వాలింది పద్దు. అందరూ కలిసి హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పద్దు దొరికిందనే విషయం తెలిసి రాధ, అత్త, మావయ్య పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకు వచ్చారు. అమ్మలు, వచ్చావా నా తల్లి అంటూ పద్దుని ప్రేమగా పొదువుకున్నారు వాళ్ళు. బాబు అంటూ నీరసంగా వెళ్ళి వాళ్ళని హత్తుకుంది. పద్దమ్మ, బాబు అనే ఆ పిలుపు కోసం ఎన్నాళ్ళ నుంచి తప్పించిపోతున్నాను తల్లి. నువ్వు క్షేమంగా తిరిగి రావటం ఆ స్వామి దయ అంటూ ఇద్దరూ పద్దుని అప్పున చేర్చుకున్నారు. సాహసించి వాళ్ల పిల్లని వాళ్లకు అప్పగించినందుకు రవిని మెచ్చుకున్నారు వాళ్ళు. పద్దు తనను రూంలో చూసి జాలిపడి సపర్యలు చేసి బయటకు తీసుకొచ్చిన రవి వంక అభిమానంగా చూసింది. రామ్మోహన్ వాళ్ళు చేసిన సాహసాన్ని విని ఆశ్చర్యపోయాడు. మన సిద్ధార్థ ఏమయ్యాడు పాపం అంది గీత. అతన్ని అరెస్ట్ చేశాం. దానికి కారణం ఈ అన్వేష్. ఇతను కిడ్నాప్ అయ్యాక విక్రమ్కి సంబంధించిన సమాచారాన్ని తెలివిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు చేరవేశాడు. కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఎక్సైజ్ వాళ్ల దృష్టికి తీసుకొచ్చాడు. వాళ్ళ డేటా మొత్తం పెన్ డ్రైవ్లోకి ఎక్కించి రహస్యంగా మాకు పంపాడు. హీఈస్ జీనియస్. రామ్మోహన్ చెబుతుండగా అవధాని అక్కడికి వచ్చాడు. కొడుకుని చూడగానే అమాంతం చుట్టేసుకుని బావురమన్నాడు. నువ్వు బాగుపడాలనే నాన్న నిన్ను అప్పుడప్పుడు కేకలేసేవాడిని, అంతే తప్ప నీ మీద నాకే కోపం లేదు అన్నాడు బేలగా ఏడుస్తూ. నాన్న, నీ మనసు నాకు తెలియదా? చాలామంది తండ్రుల కన్నా నువ్వు ఎంతో మంచివాడివి. 25 ఏళ్ల పాటు నన్ను పోషించావు. కుటుంబ భారాన్ని ఇంకా మోస్తున్నావు.
నువ్వు సంతోషంగా చూడాలని నా కోరిక నాన్న అన్నాడు. చిప్పిల్లిన కళ్ళతో తండ్రిని హత్తుకున్నాడు అన్వేష్. మా అబ్బాయిని క్షేమంగా నాకు అప్పగించారు సార్, చాలా థ్యాంక్స్ మీకు అన్నాడు చేతులెత్తి దండం పెడుతూ. మీరు అన్వేష్ నాన్నగారా? మీ అబ్బాయి చాలా సాహసి, దేశం గర్వించదగ్గ పని చేశాడు. డ్రగ్స్ నగరంలోకి దిగుమతి చేస్తున్న ముఠాన్ని పట్టుకోవాలనే మా తాపత్రయం అతని వల్ల లభించింది. అతనికి రివార్డ్తో పాటు డిపార్ట్మెంట్లో పోస్ట్ కూడా రికమెండ్ చేస్తాను అని చెప్పాడు రామ్మోహన్. గీత సంతోషంగా చప్పట్లు కొట్టింది. నాకు తెలుసు, మా బావ ఎప్పటికైనా నలుగురు చెప్పుకునే గొప్ప వ్యక్తి అవుతాడని అంటూ అన్వేష్కి షేక్ హ్యాండ్ ఇస్తూ అతని కళ్ళలోకి ప్రేమగా చూసింది. నా మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్ గీత అన్నాడు గీత చేతిని సుతారంగా నొక్కుతూ. అసలు నిన్నెవరు ఎత్తుకెళ్లారు, ఏం జరిగింది అడిగాడు రవి. నేను వెళుతుంటే ఒక వ్యాన్ నా పక్కగా వచ్చింది. డోర్ తెరిచి నన్ను లోపలికి లాగారు. నేను గింజుకోవటం ఒకటే గుర్తుంది. మత్తుమందు పోసిన గుడ్డ నా ముఖం దగ్గర పెట్టారనుకుంటా, మైకం వచ్చేసింది. నేను కళ్ళు తెరిచేసరికి మీరు చూసిన ఆ దాబా వెనుకాలన్న గౌడౌన్లో ఉన్నాను. అక్కడ పెద్ద స్క్రీన్, కంప్యూటర్ మానిటర్, చెక్కపెట్టెలు, వెబ్ క్యామ్ ఉన్నాయి. నా ఫోన్ లాక్కున్నారు. ఏం చెయ్యాలో తెలియక చూస్తూ కూర్చున్నా. కొద్దిసేపటికి కంప్యూటర్ స్క్రీన్ మీదకి ఒకడు వచ్చాడు. హిందీ వచ్చా అని అడిగాడు. వచ్చనన్నాను. వెంటనే స్క్రీన్ నుంచి అతను మాయమయ్యాడు. కొద్దిసేపటికి ఒక అతను వచ్చి ఒక కాగితాన్ని నాకిచ్చి ఇది బాగా వచ్చేదాకా చదువు అన్నాడు. అది హిందీలో ఉంది. అదంతా చదివాను. మాల్ ఎక్కడ ఎలా తిప్పాలో అందులో రాసింది. ఆ మాటలు బట్టి పట్టించి నాతో చెప్పిస్తారని అర్థమైంది. నగరం మొత్తానికి డ్రగ్స్ పంపిణీ ఇక్కడి నుంచే జరుగుతుందని అర్థమైంది. అసలు అన్ని వ్యవస్థల కన్నా పటిష్టంగా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వాళ్ళ తీరుకి, నేర్పుకి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఒకరిని ఒకరు అసలు నమ్మరు. వాళ్ళ మధ్య ఎన్నో కోడ్లు ఉంటాయి, ఎన్నో చెక్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి టాలీ అవ్వకపోయినా అనుమానం వచ్చేస్తుంది. అబ్దుల్లా నటించేందుకు ఎన్నో కోడ్స్, పాస్వర్డ్స్ నాకు నేర్పించారు. మాటి మాటికి మానిటర్లోకి వచ్చి సడన్గా అతను అడిగే ప్రశ్నలకు తడబడకుండా సమాధానం చెప్పాలి నేను. లేదంటే మళ్ళీ ఒక పేపర్ పంపి చదవమంటాడు. అది అలా ఉంటే అక్కడున్న పగిలిపోయిన ఫోన్లలో బాగున్న పార్ట్స్ కలిపి ఒక ఫోన్ తయారు చేస్తాడు. కిటికీలోంచి బయట వైరు గాలి, సిగ్నల్ కలిపి రకరకాల నెంబర్లు ట్రై చేస్తే చివరికి ఒక గుజరాతీ వ్యక్తికి కలిసింది. అతన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వమని చెప్పారు. పాపం అతను నేను చెప్పినట్టే చేశాడు. అక్కడున్న పాత పెన్ డ్రైవ్లో డేటా నింపి ఉంచాను. నాకు టీ తెచ్చిన మనిషి ద్వారా దాన్ని జాగ్రత్తగా బయటకు పంపించాను. షిప్లో మాల్ వచ్చి వాళ్ళు నాతో కోడ్ చెక్ చేసుకునే సమయంలో అధికారులు రైడ్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. అదే సమయంలో విక్రమ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విషయం మీకు తెలిసిందే అంటూ చెప్పుకొచ్చాడు అన్వేష్. ఎంతో మనోనిబ్బరంతో అంత పెద్ద రిస్క్ తీసుకున్నానని అందరూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. బాపు, మీ మీద నాకేం కోపం లేదు. ఆఫీస్ అవగానే ఇంటికి తిరిగి వస్తుంటే చేతికి ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. తిరిగి చూస్తే ఎవరూ లేరు. నడుస్తుంటే కళ్ళు తిరిగినట్టయింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పాడుబడ్డ ఇంట్లో ఉన్నాను. నా తలంతా దిమ్ముగా అనిపించింది. ఏది గుర్తు రాలేదు. అక్కడే ఉన్న బండరాళ్ళ మీద పడుకుని నిద్రపోతుంటే అతనిచ్చాడు అని రవికి చూపించింది. రవికి కృతజ్ఞతలు చెప్పారు పద్దు అమ్మానాన్నలు. నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నిన్ను కారులో ఎక్కించుకుని ఎత్తుకుపోవాలని ప్రయత్నించింది ఒక అంతరాష్ట్ర ముఠా. రాధా వనమాలి ఈ అమ్మాయి ఫోటో అన్ని సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేసి కనబడట్లేదు అని కింద రాశాడు. అలా వైరల్ అవుతూ మా దగ్గరికి వచ్చింది. ఆరా తీస్తే రథోట్ గ్యాంగ్ సిటీలో దిగిందని తెలిసింది. ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసి ఆ బలహీనతని అడ్డం పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలకి కావలసినట్టు వాడుకునే కిరాతకులు వాళ్ళు. వెంటనే వెళ్ళి రైడ్ చేస్తే ఈ అమ్మాయి దొరికింది. తన వివరాలు చెప్పలేకపోయింది. ఆ దావాల దగ్గరకు వెళ్ళమని నాకు ఆర్డర్స్ రావడంతో ఆమెను వీర్రాజుకి అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. అంతలో మీరొచ్చారు. మీ సాహసం కూడా మెచ్చుకోదగ్గదే అంది మైథిలి ఆదిత్య వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ. ఆదిత్య సిగ్గుపడుతూ నవ్వాడు. దీనంతటికి ప్రధాన సూత్రధారుడు మన రాధా వనమాలి. ఎక్కడా అంది గీత చుట్టూ చూస్తూ. వాళ్ళక్కడ లేరు.
వాళ్ళని వెతుక్కుంటూ బయటకు వచ్చారు. పక్కనే ఉన్న పార్కులో బెంచ్ మీద కూర్చుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. రాధ ఫోన్లోంచి సాధనాల వెంకటస్వామి నాయుడు గారి పాట వినబడుతుంది. పెదవి పెదవి కిందమ్మిగా, మురళి మురళి లే వెలుగుగా, కేకి పీంచమే తన్మయమే, సోకి తత్వమసి భావముగా, వనమాలికి వజ్ర మౌలికి రాధాన్వేషణ జీవనకేలి, ఎదునందనుడు ఎదయదలో, తుమ్మెద నాదమే పువ్వు పువ్వులో, పువ్వు పువ్వులో. అలలపై తేలి వస్తున్నట్టు హాయి గొలుపుతున్న ఆ పాటను వింటూ అన్వేష్, గీత, మైథిలి, ఆదిత్య, పద్దు, రవి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మనసులోని భావాన్ని కనుల అద్దంలో చూసుకుంటూ ఆనంద లోకాల్లో తేలియాడారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.